హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ అయిన యనమల రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. సార్ ఇప్పుడేంటంటే ఒక నార్మల్ పర్సన్ అంటే కొంతమందికి నేను లైఫ్‌లో ఇది అవ్వాలి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రమే హైలైట్ అవుతది దాంట్లో. అందులో భాగంగా ఏంటంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌లో ఒకరు నేను ఇంత సంపాదించాలి, 100,00,00,000 సంపాదించాలి అనుకున్న వాళ్ళు చాలామందుంటారు. యెస్. సో, దీంట్లో ఒక సాధారణ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఎలా అసలు? దీనికి మీరేం చెప్తారు? డెఫినెట్‌గా అండి. ఏ రంగంలో అయినా రాణించాలంటే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్‌తో ముందుకెళ్తే, కమిట్మెంట్‌కి అనుగుణంగా కసి ప్లస్ కృషి యాడ్ అయితే డెఫినెట్‌గా ఎవరు ఏ రంగంలో అయినా రాణించొచ్చు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్‌లో పైసా పెట్టుబడి పెట్టకుండా మంచి మాటను, మంచి సలహాను ఒక పెట్టుబడిగా పెట్టి, ఒక మంచి రిలేషన్‌ను డెవలప్ చేసుకొని, ముందుకెళ్ళి కోట్లు కాదు 100,00,00,000 కూడా సంపాదించడానికి అవకాశం ఉన్న ఏకైక సెక్టర్ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేటే. మీరు ఏ బిజినెస్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల. ఈవెన్ చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలనుకున్నా ఇన్వెస్ట్ చేయాల. టిఫిన్ బండి పెట్టుకోవాలన్నా ఇన్వెస్ట్ చేయాల. జిరాక్స్ సెంటర్ పెట్టుకోవాలన్నా ఇన్వెస్ట్ చేయాల. ఏది పట్టుకున్నా నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏం చేయలేవు. అంత చేస్తే కూడా నువ్వు సక్సెస్ అవుతావనే గ్యారంటీ లేదు. కానీ నీకు రియల్ ఎస్టేట్‌లో అంటే అత్యంత దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, అత్యంత పేదవారు కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా సక్సెస్ కాగలిగే ఏకైక సెక్టర్ రియల్ ఎస్టేటే. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో నువ్వు నేర్చుకోవాల్సింది మొదటి 3 నెలలు మాత్రమే, 100 డేస్ మాత్రమే నువ్వు పర్ఫెక్ట్‌గా సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలి. మనం ఈ రియల్ ఎస్టేట్‌లో నీకు ఏకైక పెట్టుబడి ఏదన్నా ఉందంటే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీకు దగ్గర పర్ఫెక్ట్‌గా ఉండి, కస్టమర్ అడిగే రకరకాల డౌట్స్‌ను చిటికెలో మీరు కన్ఫర్మ్ చేసి క్లారిటీ చేయగలిగే దమ్ముంటే ఖచ్చితంగా నీకు సేల్స్ అనేటివి ఈజీగా వస్తాయి. చాలామంది ఏమనుకుంటారు, ఎంటర్ అయిన మొదటి రెండో రోజే లేదా 10 రోజుల్లోనే, నెల రోజుల్లోనే సేల్ రావాలనుకుంటారు. రాదు సేల్. ఎందుకంటే ఒక్క పెన్ను తీసుకోవాలనుకున్నా కూడా నువ్వు, లేదా చిన్న నోట్బుక్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ పెన్ను నా షర్ట్‌కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటావు. అసలు ఇది పడుతుందా పడదా అని చెప్పేసి సిగ్నేచర్ పెట్టి మరి క్రాస్ చెక్ చేసుకుంటావు. అరే 10 రూపీస్ దానికి కూడా నువ్వు ఇంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు 10,00,000, 15,00,000, 20,00,000, 50,00,000, 1 CR బడ్జెట్ పెట్టే ఇన్వెస్టర్ ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమరు ఆ ప్రాపర్టీ నేను ఇక్కడ కొంటే డెవలప్ అవుతుందా కాదా, డెవలప్ కావడానికి సోర్స్ ఏంటి, రోడ్సా, రైల్వేనా, ఎయిర్వేనా, లేకపోతే కంపెనీసా, లేదా ఎంటర్టైన్మెంటా, లేదా ఎడ్యుకేషనా, లేముంది ఈ ఏరియాలో, లేకపోతే ఏమొస్తుంది ఈ ఏరియాలో అని చెప్పేసి కస్టమర్ అడగడా? ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్టరు ఓ 20 క్వశ్చన్లు అడగడా? ఓ 20 క్వశ్చన్లో నువ్వు 4 క్వశ్చన్లకు 5 క్వశ్చన్లకు కూడా నీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేకపోతే కస్టమరు ఏం ఫీల్ అవుతాడు? నాలెడ్జ్ లేదు. 100% నాలెడ్జ్ లేకపోవడమే కాదు, దిక్కులే తెలియని ఇతని దగ్గర నేను ప్లాట్ ప్రాపర్టీ తీసుకుంటే నా దిక్కేమవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తాడా, ఆలోచించడా? ఆలోచిస్తాడు. అట్లా ఆలోచించిన కస్టమరు, నీ మీద డౌట్ ఉన్న కస్టమరు, నీ దగ్గర కావాల్సినంత సబ్జెక్ట్ లేదని తెలిసిన కస్టమరు నిన్ను నమ్మి నువ్వు చెప్పిన దగ్గర ఇన్వెస్ట్ చెయ్యడు. అట్లా చేయకుండా ఏం చేస్తాడు? రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, తర్వాత చెప్తా అని చెప్తాడు. అక్కడ కస్టమర్కి ఇంట్రెస్ట్ లేక రాలేదు, ఇంట్రెస్ట్తో వచ్చాడు. కాకపోతే నీ దగ్గర తగినంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి డీల్ అనేది సక్సెస్ కాల. సో నేనేమంటున్నా, ఇక్కడ నీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉందంటే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవడమే. ఒక్కసారి నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని కస్టమర్కు కరెక్ట్గా కన్వే చేయగలిగితే డీల్ 100% సక్సెస్ అవుతుంది. అట్లా సక్సెస్ అయితే ఒక్కొక్క డీల్ మీద నీకు వచ్చే ఇన్కమ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని 10 years టార్గెట్ పెట్టుకొని
పర్ఫెక్ట్గా ప్రణాళికబద్ధంగా సిస్టమేటిక్గా నువ్వు ముందుకెళ్తే 100%గా 1000% గ్యారంటీ ఇస్తా. డెఫినెట్గా నువ్వు కోట్లు, దాదాపు 10 కోట్ల నుంచి 100 కోట్లు ఈజీగా సంపాదించవచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ, లేదా వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ, లేదా మామూలుగా చిరు వ్యాపారాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరికంటే కూడా ఆర్థికంగా బలపడే సెక్టర్ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్. సో ఆ రియల్ ఎస్టేట్లో అంత అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ ఉండి అక్కడ పర్ఫెక్ట్గా ఆర్థిక పరిపుష్టి సంపాదించే అవకాశం ఉన్నప్పుడు నువ్వు మీ ఆర్థిక అభివృద్ధికి నిజమైన నేస్తాన్ని నేనే అని మీరు చెప్పగలిగే స్థితిలో ఉంటే డెఫినెట్గా డీల్ అవుతుంది. సో దీనికి మనం ఏదో ఆశించి కస్టమర్ దగ్గరికి పోవడం కాదు, ఏమి ఆశించకుండా నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ను అద్భుతంగా చెప్పగలిగే స్థితి ఉంటే డెఫినెట్గా డీల్ అవుతుంది. నువ్వు ఎట్లాగైనా డీల్ చేయాలని డీల్ కోసం నువ్వు ఆరాటం పోరాటం చేస్తే కస్టమరే యాక్సెప్ట్ చేయడు. కస్టమర్కు నువ్వు ఒక ఫ్రెండ్, కస్టమర్కు నువ్వు ఒక మంచి అడ్వైజర్, కస్టమర్ నిన్ను ఒక పర్ఫెక్ట్ కన్సల్టెంట్గా ఆయన యాక్సెప్ట్ చేయాలంటే నీ దగ్గర ఉండాల్సింది సబ్జెక్ట్ ఉన్నవాడు. పర్ఫెక్ట్గా చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ అనేది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఇంధనం. ఓకే. ఇన్ఫర్మేషన్ అనేది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఒక ఇంధనం లాంటిది. మోటివేషన్ అనేది ఒక పాల పొంగు లాంటిది. మోటివేషన్ ఎప్పుడైనా నిన్ను ప్రేరేపిస్తుంది తప్ప నిన్ను ఎప్పటికీ నిలపలేదు. నిన్ను ఎప్పటికీ పర్ఫెక్ట్గా నిలబడి నిన్ను పరిగెత్తించి నీ ఆశలను పర్ఫెక్ట్గా సక్సెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం అన్ని సబ్జెక్టుల ప్రకారం ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశంలో తరో నాలెడ్జ్ ఉంటే నిన్ను ఆపలేడు ఎవ్వడు. 10 కోట్లు కాదు 100 కోట్ల వైపు ఈజీగా నువ్వు సక్సెస్ కావచ్చు. కాబట్టి మీకు ఇంకా నేను చెప్పిన దాంట్లో మరింత ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నా నన్ను ఒకసారి కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మరింత సిస్టమేటిక్గా, అంటే ఒక్కొక్క పర్సన్కి ఏ రకమైన స్ట్రాటజీ వాడాలనేది కూడా నేను మీకు చెప్తా. కంపల్సరీ మీకు చేదోడు వాదోడుగా ఉంటా అని చెప్పేసి హామీ ఇస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా ఆడియన్స్కి అలాగే మా దిప్ టీవీకి సో బాగా చెప్పినందుకు, బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.